ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేశారు. ప్రభువు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసేది ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తున్న యెడల, ప్రభు దయాళుడని ఏ విధంగా మీరు రుచి చూస్తారు? ఏ విధంగా ఆయన్ని మనం రుచి చూడగలం? సపోజ్ ఏదైనా వంట చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక స్వీట్ తయారు చేసేటప్పుడు, ఏదైనా ఒక వంట తయారు చేసేటప్పుడు ఆ వంటని వండేటప్పుడు, అది తయారయ్యేటప్పుడు కొంచెం తీసి రుచి చూస్తాం. అది ఉప్పగా ఉందా, సప్పగా ఉందా, కారంగా ఉందా, పుల్లగా ఉందా, అది అసలు మంచిగా ఉన్నదా లేదనేటువంటిది మనం రుచి చూసి దాన్ని తెలుసుకుంటాం. దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసేది ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న యెడల చూస్తే తెలుస్తుంది దేవుని యొక్క టేస్ట్ ఏంటో, చూస్తే తెలుస్తుంది ఆయన యొక్క కమ్మతనం ఏంటో. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసేది ఏంటంటే, జుంటెతేన దారుల కన్నా మధురమైనది యేసయ్య ప్రేమ. ఒకసారి ఆ ప్రేమను నువ్వు రుచి చూసిన యెడల, ఆ ప్రేమను నీవు గ్రహించిన యెడల, గమనించిన యెడల, ఎప్పటికీ కూడా ఆ ప్రభు అయిన యేసయ్య ప్రేమలో నుండి ఏది నిన్ను ఎడబాపదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కరువైన, ఖడ్గమైన, హింస అయినా అట్టిది మరి ఏదైనా, మరణమైన అట్టిది మరి ఏది అయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమ మనలను ప్రేమించి మరణమైపోవునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి అదే యేసయ్య ప్రేమ మనం కూడా కలిగి ఉంటే, మనం కూడా రుచి చూస్తే మరణము వరకు ప్రభుతో కూడా మనం నమ్మకంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, మరణము వరకు నమ్మకముగా ఉండుడి అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము వరకు నమ్మకంగా మనం ఉన్నట్లయితే ప్రభు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. అందుకనే పౌలు గారు కూడా ఒక మాట అంటారు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి, ఇదిగో ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని ఆయన తెలియజేస్తాడు. ఆ జీవ కిరీటాన్ని మనం కూడా పొందుకోవాలని అనుకుంటే, ఆ నిత్య జీవ రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, ఆ పరలోకపు రాజ్యంలో మనం నివాసం ఉండాలి అంటే, ప్రభుతో కూడా మనం కలిసి మనం జీవించాలి అని అంటే గనక ఆయన ప్రేమను మనం రుచి చూసి, ఆయన ఏంటనేది మనం రుచి చూసి తెలుసుకుంటే గనక జీవితాంతం ఆయనకి మనం నమ్మకస్తులుగానే ఉండిపోతాము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.